యేసుక్రీస్తుల మీదకి నా వందనాలు. ఇదిన వాక్య నిమిత్తం అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 30 వచనం చదువుకుందాము. 45 ఏళ్ల పిమ్మట సీనాయి పర్వతమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలు ఒక దేవదూత అతనికి అగ్గుపడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథ. మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఒక దేవుని సేవకునిగా దేవుని బిడ్డలైన మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడానికి, పరోక్షంగా ఇలా కలుసుకోవడానికి, ఇలా శాంతి టీవీలోని కార్యక్రమం ద్వారా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తూ, మీ ప్రార్థన మనవులు ఖచ్చితంగా మాకు తెలియజేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రతి నెల ఒకరోజు టౌన్ హాల్లో ఉజ్జీవ కూడిక జరుగుతుంది. ఆ ఉజ్జీవ కూడికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇంచుమించు 3వ ఆదివారం, లేదు అంటే ఆ హాల్ సెట్ కాని పరిస్థితుల్లో 2వ ఆదివారం, either second Sunday evening or third Sunday evening, we will have a revival meeting at a town hall beside VRC ground, Nellore. అదేదో బహిరంగ సభ అని కాదు, చిన్న సభ. ఇట్స్ ఇండోర్ మీటింగ్. ఇట్స్ లైక్ టీచింగ్ మీటింగ్. పోయిన సంవత్సరం నుంచి మనం ఇలా చేస్తున్నాం. అక్టోబర్ నెల నుంచి ఇలా చేస్తున్నాం. ఇప్పటికే 10-12 మీటింగ్ల దాకా ఏర్పాటు చేసాం. కనుక అవకాశం కలిగిన వాళ్ళు ఆయా డేట్స్ అనౌన్స్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రవచన స్వస్థత అని, విడుదల అని మనం చెప్పడం లేదు, కానీ ప్రవచనాలు ఉంటాయి. ప్రవచనాలు వాక్యంలో ఉన్నాయి. ఆయా సందర్భాల్లో అవసరతను బట్టి దేవుడు మీతో మాట్లాడతాడు. ప్రవచన రీతిగా మాట్లాడతాడండి. యేసు యొక్క ఆత్మ ప్రవచన సారము అని దేవుడు వాక్యం రాయబడింది. ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను అనగా వాక్యానికి ప్రవచనాత్మకమైన శక్తి ఉంది అని అర్థం. ద వర్డ్ హ్యాస్ ప్రొఫెటిక్ పవర్ అనగా ఏదో స్టోరీ చెప్పుకోవడం కాదు వాక్యం. వాక్యంలో నీ గతములో విషయాలు ఎత్తి చూపించడం కాదు వాక్యం. ఇట్ డైరెక్ట్స్ ఆర్ ప్రెడిక్ట్స్ ఆర్ ప్రొఫెసైస్ యువర్ ఫ్యూచర్. కాబట్టి దేవుని వాక్యము శక్తి కలిగినది. బైబిల్లో 66 పుస్తకాల్లో ఇంచుమించు 25%, 1/4 is prophecy. Prophecy is not a joke. ఇందులో నెరవేరిన ప్రాఫెసీ ఉంది, నెరవేరాల్సింది ఉంది. నెరవేరింది కనుక నెరవేరబోతుంది మిగతాది. భూమి ఆకాశములు గతించినా నా మాటలన్నిటికీ గతించు అని చెప్పాడు. యేసు ప్రభు యొక్క 2 రాకడల గురించిన ప్రాఫెసీ ఉంది. ఒకటి మొదటి రాకడ, ఫస్ట్ అడ్వెంట్, శరీరధారిగా. రెండోది మహిమధారిగా, మహిమ శరీరముతో, మహిమతో, ప్రభావంతో, సెకండ్ కమింగ్. మొదటి రాకడ గొర్రె పిల్లగా, రెండవ రాకడ కొదమ సింహంగా. అప్పుడు ఏమవుతుంది? తేడా. ఫస్ట్ నెరవేరింది, సెకండ్ నెరవేరబోతుంది. ఫస్ట్ దానికన్నా 6 రెట్లు అధికంగా ఉన్నట్టు ప్రాఫెసీస్ నెరవేరబోతున్నాయి. ద సెకండ్ కమింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్. అంటే ఫస్ట్ కమింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అని చెప్పడం కాదు నా ఉద్దేశం. Both are important. The second coming is more important. The first coming is physical. The second coming is spiritual. ఫస్ట్ కమింగ్లో నేను లేను, సెకండ్ కమింగ్లో నేను ఉంటాను. మొదటి రాకడలో నేను లేను, రెండో రాకడలో నేను ఉంటాను. స్తోత్రం. సరే, మనం ఆలోచిస్తున్న విషయాలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభు యొక్క మొదటి రాకడ జరగడానికి ముందుగానే యూదా పత్రికలో హనోకు అనేటువంటి భక్తుడు 2వ రాకడ గురించి ప్రవచించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మొదటి రాకడ పాస్ అయ్యి వచ్చేసాం మనం. ఇప్పుడు 2వ రాకడ కొరకే ఎదురు చూస్తున్నాం. కానీ జాగ్రత్తగా మెలకువగా ఉందాం. మన దీపాలు ఆరిపోకుండా, సిద్ధులలో నూనె కలిగిన వాళ్ళంగా, బుద్ధి కలిగిన స్త్రీల్లాగా, బుద్ధి కలిగిన కన్యకల్లాగా పెళ్లి కుమారుని ఎదుర్కొని పెళ్లి కుమారునితో పెళ్లిశాలలో లేకపోతే విందుశాలలో భుజించేవారిగా మనం ఉండాలని
ప్రభు మన పట్ల ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. కొన్ని ప్రశ్నలు జవాబులు అని కాదు, క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైం అని కాదు. స్టెఫను తన ప్రసంగంలో లేవనెత్తినటువంటి కొన్ని ప్రశ్నలు, ఇవి పాత నిబంధనలో దీని మూలాల్లో లేవని కాదు. ఏంటి జవాబులు లేని ప్రశ్నలు? దీనికి జవాబులు ఎవరు చెప్పలేరా? 4 ప్రశ్నలు, వాటికి సమాధానం లేకపోవడం అనేది విచారకరమైన విషయం. 1, మీరెందుకో అన్యాయం చేసుకుంటున్నారు? ప్రేమలో, స్నేహములో ఉన్నప్పుడు, సఖ్యతలో ఉన్నప్పుడు, ఐక్యతలో ఉన్నప్పుడు న్యాయం చేసుకుంటున్నారు. పరిశుద్ధులు సహవాసంలో ఒకరికొకరు న్యాయం చేసుకుంటున్నారు. ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటున్నారు, ఒకరికొకరు ప్రోత్సహించుకుంటున్నారు, ఒకరినొకరు ఆదరించుకుంటున్నాడు, ఒకరినొకరు హెచ్చరించుకుంటున్నారు. దీని ద్వారా ఏమవుతుంది? ఏమండి, ఏమైనా నష్టమా కష్టమా? లేదు, నష్టం లేదు, కష్టం లేదు. ఒకరికొకరు న్యాయం చేసుకుంటున్నారు. సండే సర్వీస్ న్యాయం చేస్తున్నారు, బైబిల్ స్టడీ న్యాయం చేస్తున్నారు, లేకపోతే మీరు మధ్యలో కలుసుకొని స్పెషల్ మీటింగ్స్లో న్యాయం చేసుకుంటున్నారు. స్తోత్రం. హల్లెలూయా. సారీ అండి, పొరపాటు అయిపోయిందండి, మేము ఇక మీదట అలా అన్యాయం చేసుకోము, ఇక మీదట న్యాయం చేసుకుంటాం అన్న జవాబు కూడా లేదు. న్యాయమో అన్యాయమో మాకు తెలియదండి అని వాళ్ళ దగ్గర సమాధానమే లేదు. రెండోది, నిన్ను నియమించిన వాడెవడు? వాస్తవమే కదా, అతను అడిగిన ప్రశ్నలో తప్పే ఉంది. రాబోయే రోజుల్లో రాజుగా మారబోయే నన్ను, అంతఃపురంలో పుట్టి పెరిగిన నన్ను, ఫరో కుమార్తె యొక్క కుమారుడైన నన్ను నిన్ను నియమించిన వాడు ఎవరు అడుగుతామేమో. అవసరమైతే మా తల్లిగారితో మాట్లాడి కొత్త చట్టాన్ని తీసుకొచ్చి నియమించబడిన వాడు మోషే అని. ఆల్రెడీ మోషే నియమించబడిన వాడే, 40 సంవత్సరాల అంతఃపురం నుండి. కానీ తనకున్న హక్కుల్ని వీటన్నిటిని మర్చిపోయి పారిపోయినటువంటి పరిస్థితి అతనిది. పద్దనరాముకు పారిపోయినటువంటి యాకోబులాగా ఉంది అతని పరిస్థితి. తర్షీషుకు వెళ్ళిపోయినట్టుగా ఉంది అతని పరిస్థితి. హాగరు ఎక్కడికో వెళ్తున్నట్లుగా, ఏదో అరణ్యానికి వెళ్తున్నట్లుగా ఉంది వాడి పరిస్థితి. స్తోత్రం. హల్లెలూయా. మీరు ఎందుకు అన్యాయం చేసుకుంటున్నారు? దట్ ఈస్ ద క్వశ్చన్. వై యూ పీపుల్ ఆర్ డూయింగ్ అన్జస్టిస్ లైక్ దిస్, బై క్వారలింగ్ విత్ ఈచ్ అదర్? నో ఆన్సర్. హూ అపాయింటెడ్ యూ? యూ యంగ్ మ్యాన్, who appointed you? Tell me, we want to know. అప్పుడు మోషే ఆలోచించడం ఆరంభించుంటాడు, ఎవరు నియమించారు? నో వన్ అపాయింటెడ్ మీ. ఎవరు అపాయింట్మెంట్ చేస్తే ఏమి, ఎవరు నియమిస్తే నియమించకపోతే మీకెందుకే బాబు, అయినందుకు మీరు అన్యాయం చేసుకోవడం కరెక్ట్ కాదు అని తెగించి మాట్లాడలేకపోయినటువంటి మోషే. మాటలందు నేర్పరై ఉన్నాడు, ప్రావీణ్యం కలిగి ఉన్నాడు, కానీ ఏం లాభం? ఒక ప్రశ్న ముందు తాను బెంబేలెత్తిపోయాడు, ఒక ప్రశ్న ముందు తాను తేలిపోయాడు, ఒక ప్రశ్న ముందు పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రశ్న ప్రత్యర్థిలాగా అతన్ని పలాయనంలోకి నడిపించింది, పారిపోయేటట్టుగా ప్రేరేపించింది. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయం, నిన్ను నియమించిన వాడెవడు? ఈ సేవలో మనల్ని నియమించిన వాళ్ళు ఎవరు? సైనికుడు తాను నియమించిన వాడి కొరకు లేకపోతే అతన్ని సంతోషపరచాలని ప్రయత్నం చేస్తాడు. మా సారు, మా ఆఫీసర్, మా బాస్ కాదా? అందరినీ ప్లీజ్ చేయాలని ప్రయత్నం చేయడు, కానీ మా బాస్, మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అని కాదా? మా సెక్షన్ ఆఫీసర్ అని ఇలాగా. నన్నును చంపదలిచావా? ఎస్ అని కానీ నో అని కానీ మోషే చెప్పలేకపోయాడు. తన గిల్టీ ఫీలింగ్ అయ్యాడు. తనకు ఎవరికి చెప్పకూడదు, తెలియకూడదు అనే కొన్న విషయము ఐగుప్తీయుని చేత అన్యాయం అనుభవించిన వాడే చెప్పిట్టాడు, లేకపోతే ఎలా తెలుస్తుంది? మోషే చెప్పడం లేదు, నేను పలానోడు చంపాను, మోషే ఎప్పుడు చెప్పలేదు. కానీ అక్కడ లేని 3వ వ్యక్తికి సమాచారం అందింది.
ఎలా అందింది? స్తోత్రం. హల్లెలూయా. నాలుగో విషయం, నాకు అర్పించారా మీరు? చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలారా, మిమ్మల్ని ఆకాశ సైన్యాన్ని, ద థింగ్స్ ఆఫ్ ది హెవెన్, ఆకాశపు వస్తువులను పూజించడానికి మిమ్మల్ని నేను వదిలిపెట్టాను. మీ మీద ఇష్టం లేక, ఇష్టాన్ని కోల్పోయి, మీరంటే విసిగిపోయి నేను విడిచిపెట్టాల్సిన పరిస్థితి. నేను నిన్ను నిమిషమాత్రము విసర్జించుతుంది, కానీ గొప్ప వాత్సల్యంతో సమకూరుస్తాను కాదా? వారిని విసర్జించడం అని రోమాపత్రిక 11వ అధ్యాయంలో వారిని విడిచిపెట్టడం, వారిని తోసివేయడం, వారు తొట్టుపాటు పడేలాగా చేయడం, దీని ద్వారా అన్ని జనులకు రక్షణ కలిగింది అని పౌలు గారు అన్నారు. అది అలా చేయడం, దేవుడు రిజెక్ట్ చేయడం తప్పండి అని అన్నా. దేవుడు చేసింది కరెక్టే. దాని ద్వారా ఏం జరిగింది? బెనిఫిటే జరిగింది. మెల్లగా, సడన్గా జరిగిన బెనిఫిట్ కాదు. ఆ రిజెక్షన్ ద్వారా అన్యజనుల ప్రవేశము అనేటువంటి మర్మం, అన్యజనుల ప్రవేశము అనేటువంటి ఏమంటారు మిస్టరీ. అన్యజనులు ప్రవేశించారు, వాళ్ళు వద్దనుకున్నారు కాబట్టి అన్యజనులు ప్రవేశించారండి. వీళ్ళు పరిగి ఎరుకోవడం లేదు కాబట్టి రూతు ఎరుకుంది. వీళ్ళెవరూ భోజనపు బల్ల దగ్గర ఉండేటువంటి ఆ రొట్టె ముక్కలు ఏరుకోవడం లేదు కాబట్టి లాజరు ఏరుకున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. నాకు అర్పించారా? నాకే అర్పించాల్సిన వాటిని, నాకు కూడా అర్పించారని కాదు, నాకే అర్పించాల్సిన వాటిని మీరు మీ ఇష్టానుసారంగా మీ సొంత దేవుళ్ళకి, దేవతలకి, స్థానికమైన దేవతలకి అర్పించడం ఎంతవరకు కరెక్ట్? ఇదేనా మీ ఆరాధన? 430 సంవత్సరాలు మీరు ఏదైనా చేసిందని ప్రభు అడుగుతున్నాడు. సమాధానం లేదు, అంటే నో ఆన్సర్. స్తోత్రం. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడింది. నేను ఒక వాక్య భాగాన్ని చదువుతాను. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం పక్కనే ఉంది కాబట్టి నేను చదువుతున్నాను. మనం అవి తిప్పి మనం చదివి టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నువ్వు ఎవడమైనా సరే, నువ్వు ఎంతటోడువైనా, ఎంత చిన్నోడువైనా, పెద్దోడువైనా సరే, నిరుత్తరుడవై ఉన్నావు. స్తోత్రం. హల్లెలూయా. నువ్వేమైనావు? నిరుత్తరుడు అంటే ఉత్తరము చెప్పలేనివాడు, జవాబు చెప్పలేనివాడు, సమాధానం ఇవ్వలేనివాడు, ఆన్సర్ ఇవ్వలేనివాడు, రీకామెంట్ చేయలేనివాడు. తీర్పు తీర్చు మనుషుడా, నువ్వు నిరుత్తరుడివే. దేవుడు ప్రశ్నించిన మనుషుడా, నువ్వు నిరుత్తరుడివే. సహోదరులు ప్రశ్నిస్తుండగా నువ్వు నిరుత్తరుడివైపోతున్నావు. నిజమైన జవాబులు, చాలా జవాబులు, 1-2 జవాబులు చెప్పాల్సిన నీవు నిరుత్తరుడిగా మిగలడం విచారకరం. స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో రండి, మనకు సమయం కొద్దిగా ఉంది, ఇంకొక 13 నిమిషాలు ఉంది కనుక 13 నిమిషాలు కొన్ని విషయాలు ఆలోచించాలి కనుక ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 30వ వచనం. 40 ఏళ్ళైన పిమ్మట సీనాయి పర్వతమందు ఒక పొదలోని అగ్ని ద్వారంలో ఒక దేవదూత అతనికి కనపడెను. స్తోత్రం. నేను చదువుతున్నాను, బ్రయాన్ సిమ్మన్స్ గారి టీపీటీలోంచి ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ చదువుతున్నాను. తర్వాత వాడుక భాషలో చదువుకుందాం. ఆఫ్టర్ 40 years హ్యాడ్ పాస్డ్, 4 దశాబ్దాలు గడిచిపోయిన తర్వాత, 40 సుదీర్ఘ సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఏం జరిగింది అనగా 41వ సంవత్సరంలో ఏం జరిగింది? ఏం జరగలేదా? వైల్ హీ వాజ్ ఇన్ ద డెజర్ట్ నియర్ మౌంట్ సీనాయి, సీనాయి పర్వత సమీపములో ఉన్నటువంటి అరణ్యములో ఉన్నప్పుడు ద మెసెంజర్ ఆఫ్ యావే appeared to him in the midst of a flaming thorn bush. స్తోత్రం. నిర్గమకాండ 3వ అధ్యాయంలో ఉన్న స్టోరీ. అతను అక్కడ ఉన్నప్పుడు 41వ సంవత్సరంలో అతను అక్కడ ఉన్నప్పుడు ఏం జరిగింది? ద మెసెంజర్ ఆఫ్ యావే,
స్తోత్రం. అనగా దూత అని కాకుండా సందేశకుడు. సందేశకుడు అనే దూత అన్న ఒకటే. యెహోవా దేవుని యొక్క సందేశకుడు. స్తోత్రం. హల్లెలూయా. యెహోవా దేవుని యొక్క సందేశకుడు అయినటువంటి, లేదా ఏంజల్స్ అనుకోండి, దేవదూత. అపియర్ టు హిమ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఎ ఫ్లేమింగ్ థోర్న్ బుష్. మండుచున్న ముండ్ల పొదలో ప్రత్యక్షమాడు. మండుచున్న పొద అనింది, కానీ ఈ అరామిక్ బేస్డ్గా ఉన్న తర్జుమాలో మండుచున్న ముండ్ల పొద. దేవుని స్తోత్రం. సరే, ముళ్ళ పొద అయినా ఒకటే, అది మండుతుంది, కానీ కాలిపోలేదనే సంగతి మనకు తెలుసు. వాడుక భాషలో చదువుకుందాం. 40 సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు సీనాయి పర్వతంపై మండుతున్న పొదలో మోషేకు ఒక దేవదూత కనిపించాడు. స్తోత్రం. దెన్ వెన్ 40 years had elapsed, కాలచక్రం గిరున తిరిగినప్పుడు, 40 సంవత్సరాలు తిరిగినప్పుడు, an angel appeared to him in the desert of Sinai in the flame of a burning bush. మండుచున్న పొదలో దేవుడు కనిపించాడు. మండుచున్న పొదలో మండని పొద, మంటలున్న పొదలో మండనేటువంటి పొద కనిపించింది. స్తోత్రం. దర్శనం మన టైటిల్ అది, ద విజన్, సూపర్ న్యాచురల్ విజన్, ఒక అతీంద్రియమైనటువంటి. స్తోత్రం. ఏం జరిగింది? 4 ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. నలుగురికి కలిగిన దర్శనం. దర్శనం ఈజ్ ఇంపార్టెంట్. దర్శనము దేవుడిచ్చేది. దర్శనం అనేది ఊహ కాదు. అండి, దర్శనం ఊహేనా? కాదు. దర్శనము ఊహ కాదు, కళ ఊహ కాదు. దర్శనానికి కళలకి తేడాలు ఉన్నాయని ఇలా చెప్తుంటారు. దర్శనమో లేదా స్వప్నమో ఏదైనా కానివ్వండి. ఒకటి మోషేకు కలిగినటువంటి దర్శనం, ద విజన్ దట్ హ్యాపెన్, విజన్ దట్ మోసెస్ హ్యాడ్ సీన్. ఆయన చూసింది ఏంటి? హల్లెలూయా. మోషే ఏం చూశాడు? మోషేకు కలిగిన దర్శనం చూడండి. ఆ నెబో పర్వతం మీదకి ఎక్కి ఆ వాగ్దాన దేశం మొత్తం చూశాడటండి. కనిపించిందంట. అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఆయన చనిపోయేంత వరకు ఆయనకు మంద దృష్టి లేదు, చత్వారం లేదు, క్యాటరాక్ట్ లేదు, చూపు కోల్పోవడం లేదు, ఆప్టిక్ నర్వ్స్ యొక్క ప్రాబ్లం లేదు, గ్లూకోమా లేదు, ఏమి లేదు, స్పెట్స్ లేవు, స్పెక్టకల్స్ లేవు, కాంటాక్ట్ లెన్స్ లేవు. హీ కుడ్ సీ ప్రాపర్లీ. చక్కగా చూడగలుగుతున్నాడు. దేవుని స్తోత్రం. హీ హస్ 20/20 విజన్. అనగా స్పష్టమైన చూపు అతనికి ఉంది. మనకుందా? చూపును కోల్పోయేవాళ్ళుగా ఉన్నాం. చూపును కోల్పోయాం. చిన్న వయసులో ఈరోజు సోడా బుడ్డి అద్దాలు వేసుకొని తిరుగుతున్నారు. అంటే అలా వేసుకొని తిరుగుతున్న వాళ్ళని అవమానపరుస్తున్న, బాడీ షేమింగ్ అనుకునేరు కాదు. ఇంతకుముందు లేవు ఈ అద్దాలు. ఇప్పుడు ఎవడు పెట్టినా అద్దాలు వేసుకొని తిరుగుతాం. అద్దాలు వేసుకోవడం తప్పనో పాపమని నేను అనలేదు. మీ ఆ సైట్ పెరగకుండా ఉండడం కోసం ఏవో ప్రయత్నాలు చేస్తున్నాం మనం. వయసు పెరిగే కొద్దీ మందగిస్తాయి, బుద్ధి మందగిస్తుంది, వినికిడి మందగిస్తుంది, అన్నీ డౌన్ అయిపోతుంటాయి. ఇంజన్ షెడ్కి చేరడానికి ముందుగా అన్నీ చెడిపోతాయిగా. ఇప్పుడు కూడా ఇది కూడా మానవ శరీరం కూడా ఒక ఇంజన్ లాంటిదే, ఒక బండి లాంటిదే, వెహికల్ లాంటిదే. బాగా తిరిగింది, ఎన్నో కిలోమీటర్లు ఎక్కడెక్కడికో, ఎన్నెన్నో గృహాలకో, ఎంతో వ్యక్తుల దగ్గరికో, ఎన్నెన్నో బ్రాందీ షాపులకో, ఎన్నెన్నో సినిమా హాల్లోకి తిరిగిన బండ్లే కదా ఇవన్నీ. అంటే మన బండ్లు, మన దేహాల గురించి నేను చెప్తున్నానండి. దేవుని స్తోత్రం. దర్శనం ఒకటి. మోషేకు కలిగిన దర్శనం. మోషేకు కలిగిన దర్శనం మోషేను ఆశ్చర్యపరిచింది. ఏంటిది? ఇది విచిత్రంగా ఉంది. మంట చూశాడు, పొదను చూశాడు, కానీ పొద కాలిపోతున్నటువంటి దృశ్యం. పొద కాలిపోయి అయినా సడన్గా ఏంటి? ఈ పొదలో మంట ఏంటి? అతడు మిథ్యాను దేశపు సరిహద్దు దాటి వాగ్దాన దేశపు సరిహద్దులోకి వస్తున్నప్పుడు జరిగిన సంగతి. మోషేకు కలిగిన దర్శనం. దర్శనం అందరికి కావాలి. కనులు తెరవబడిన వాళ్ళకి దర్శనం వస్తుంది, కళ్ళు మూయబడిన వాళ్ళకి కాదు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేకుండా నశిస్తారు. వేర్ దేర్ ఈస్ నో విజన్ ద పీపుల్ విల్ పెరిష్.
దర్శనాలు కావాలి, అడగాలి. అంత్యదినములో అనేకుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, దాని ఫలితంగా ఏం జరుగుతుంది? మీ యవనులు దర్శనములు చూతురు. యువర్ యంగ్ మెన్ వుడ్ హ్యావ్ విజన్స్. మీ వృద్ధులు కలలు కందురు. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, మోషేకు దర్శనం కలిగింది. రెండోది ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూరు వనములో అబ్రాహాము ఎండవేల గుడారం ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. యెహోవా అతనికి కనబడెను. యెహోవా దేవుడు కనబడ్డాడు, లేదా ప్రభువు కనపడ్డాడు. తనతో మాట్లాడినవాడు 12వ అధ్యాయం నుంచి తనతో మాట్లాడుతూ వస్తున్నవాడు కనబడ్డాడు. 2వ వచనం ఇదే అధ్యాయంలో ఆదికాండం. అతడు కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాటి నుండి వారిని ఎదుర్కొంటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా. చాలే. మొదటి వచనంలో యెహోవా కనబడెను, బాగానే ఉంది. 2వ వచనంలో ముగ్గురు మనుషులు అని రాయబడింది. ఆ ముగ్గురు మనుషుని ముగ్గురు మనుషులారా అని పిలవలేదు, ప్రభువా అని పిలుస్తున్నాడు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, అక్కడ ప్రత్యక్షమైంది ఎవరు అంటే మళ్ళీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ప్రత్యక్షమయ్యారని వ్యాఖ్యానించడానికి వీల్లేదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనడములో ఒకరికి మాత్రమే ఒకప్పుడు కొంతకాలము శరీరం ఉంది. ఈ ముగ్గురికి శరీరం లేదు. శరీరానికి అతీతులైన వాళ్ళు ముగ్గురు కాదు, ముగ్గురు ఒక్కరే. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, మోషేకు దర్శనం కలిగింది, తన సేవా పిలుపు అక్కడ ఆరంభమైంది. రెండోది, అబ్రహాముకు దర్శనం కలిగింది, ఒక విజ్ఞాపన చేయడానికి, లోతును గురించి విజ్ఞాపన చేయడానికి అండి. దాని గురించి రాయబడింది, మనం పైన వచనాల్లో రాయబడింది, మనకు సమయం లేదు కనుక దాని గురించి మాట్లాడడం లేదు. రెండోది ఆదికాండము 28వ అధ్యాయము 2వ వచనం. నీవు లేచి పద్దారాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెత్లీయేలుకి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరులకు లాబాను కుమార్తెలు ఒకదాని వివాహం చేసుకోనమని అతనికి ఆజ్ఞాపించాలి. చాలండి. అక్కడ ఎవరు ప్రత్యక్షమయ్యారు? ఇస్సాకుకు ఎవరు ప్రత్యక్షమయ్యారు? అబ్రహాముకు యెహోవా దేవుడు ప్రత్యక్షమైనట్టు, మోషేకు యెహోవా దేవుడు ప్రత్యక్షమైనట్టు, ఇస్సాకుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. యెహోవా దేవుడు, ఏల్ దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రత్యక్షం కాలేదా? స్తోత్రం. అబ్రహాముకు ప్రత్యక్షం కావడం గురించి ఆదికాండం 18వ అధ్యాయంలోనే కాదు, స్తోత్రం, 4వ వచనంలో, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 4వ వచనంలో మనం చూడగలం. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళలేదు మనం. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? కొంతమందికి దేవుడు దర్శనాలు ఇస్తున్నాడు. ఇలా దర్శనాలు ఉంటే యోసేపు కళలు ఉన్నాయి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దర్శనాలుంటే మోషేకి, యోసేపుకు కళలు. స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. పితరులకి ఆదికాండములో ఉన్నటువంటి కథనములో, స్టోరీలో మొదటి 50 అధ్యాయాల్లో, తర్వాత ధర్మశాస్త్రంలో అనగా నిర్గమకాండం 3వ అధ్యాయంలో దేవుడు ప్రత్యక్షమవుతున్న సందర్భాన్ని మనం తీసుకుంటున్నాం. అనగా ఆదాము మొదలుకొని 10వ వాడైన నోవాహు, 20వ వాడైన అబ్రహాము తర్వాత మళ్ళీ కొన్ని జనరేషన్ తర్వాత మోషే వచ్చాడు, అది వేరే విషయం. హల్లెలూయా, స్తోత్రం. అనగా దేవుడు ప్రత్యక్షమవుతున్నాడండి. ఇది నేను చెప్పదలుచుకున్న విషయం. దర్శనమిస్తున్నాడు, దర్శిస్తున్నాడు. హీఈస్ విజిటింగ్. వెన్ హీ విజిట్స్ వి విల్ సీ విజన్. నేను దాటిపోతుంటాను, మోషే నువ్వు ఆ బండలో ఉండు, ఆ బండ సందులో ఉండు, దాక్కుని ఉండుము, నా వెనక నుంచి నా పార్శ్వపు బాగా నా వన్ సైడ్ నువ్వు చూస్తావు. నన్ను చూచి ఏ నరుడు బతకడు, కానీ నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్తున్నాను. యూ కెన్ సీ మీ, యూ కెన్ హైడ్ ఇన్ ద రాక్. రాక్కులో దాంకోరా బాబు.
బండలో నుంచి స్తోత్రం హల్లెలూయా. బండలో ఉన్న భక్తుని కోసం భగవంతుడు తనను తాను కనబరుచుకున్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆదికాండము 32:1 జెనసిస్ 32:1. యాకోబు తన త్రోవను వెళుతుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు ఎక్కడికి వెళ్తున్నాడు? తన త్రోవను వెళ్తున్నాడు. హీ వాజ్ గోయింగ్ బై ఇన్ హిస్ ఓన్ వే. మనం కూడా చాలాసార్లు మన సొంత దారిలో వెళ్తుంటాం, దుడ్డిదారిలో వెళ్తుంటాం. యాకోబు వెళ్తున్నప్పుడు ఏం జరిగింది? ఏం జరగలేదా? యాకోబు తన సొంత దారిని వెళ్ళి తన తండ్రి ఇంటికి వచ్చాడని కాదు. స్తోత్రం హల్లెలూయా. యాకోబుకి ఏమైంది? 2 గుంపుల వాళ్ళు ఎదుర్కొన్నారు అతన్ని. ఆ స్థలం పేరే కదా మహనయము. 2 సేనలు, 2 ట్రూప్స్. మహనయము అనే ప్రదేశంలో అటువంటి ఒక డ్యాన్స్ ఉండేదట. పరమగీత గ్రంథంలో 6వ అధ్యాయంలో ఉంది. దానిలోకి మనం ఇప్పుడు వెళ్ళలేదు. స్తోత్రం. మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు కలిగిన దర్శనాలు, అంతేకాకుండా మోషేకు కలిగిన దర్శనం, ఈ 4 దర్శనాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మనం కూడా స్తోత్రం ఇట్టి దర్శనాలు కలిగి మన ఆత్మీయ కనులు తెరవబడి మన ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.